సో ఏదైతే అక్కడ బ్లాక్ గ్లాసెస్ కనిపిస్తున్నాయో సో అక్కడ సిఎన్జి గ్యాస్తో కాలుస్తారంట శవాల్ని. సో మాకు అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఏంటి అని అనుకున్నాను, బట్ నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇక్కడే లైక్ శవాల్ని కాల్చే ప్లేస్ ఇదని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి అమావాస్య అండ్ టైం వచ్చేసి 5:26 అయింది. అండ్ నేను అంగళ పరమేశ్వరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాను. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి సికింద్రాబాద్ తిరుమలగిరిలో అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ గురించి నేను చాలా విన్నాను, చాలా రీల్స్ చూశాను. అండ్ దట్టు అమావాస్య రోజు వెళ్ళడం ఫస్ట్ టైం. సో చూద్దాం అక్కడ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో నేను ఫస్ట్ అయితే రెడీ అయిపోతాను. రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో నేనైతే రెడీ అయిపోయాను. సో ఫస్ట్ ఇక్కడ నుంచి మెట్రోలో నియర్ బై మెట్రో స్టేషన్ ఏముందో చూసి అక్కడ వరకు మెట్రోలో వెళ్ళి ఇంకా అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ ఈ గ్యాప్లో నాతో ఇద్దరు జాయిన్ అవ్వబోతున్నారు. ఇప్పుడే మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇంకా అమ్మాయి అమీర్పేటలో ఎక్కుతుంది అండ్ మేము కూడా అమీర్పేటలో ఇంటర్చేంజ్ అవ్వాలి. సో మళ్ళీ తను వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అండ్ ఈసారి కూడా మేమిద్దరం వెళ్తున్నాం. సో ఈసారి ఇంకో అమ్మాయి కూడా జాయిన్ అవ్వబోతుంది. సో మేమైతే సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ వరకు అయితే వచ్చాము. సో ఇక్కడి నుంచి మాకు టెంపుల్కి ఊబర్ 223 రూపీస్ అయితే చూపిస్తుంది ఆటో. సో డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్ వాతావరణం ఎలా ఉంది. యాక్చువల్లీ ఈరోజు మండే అయిపోయింది. సో టెంపుల్లో అంత రష్ ఉండదని అనుకుంటున్నాను. సో అలాగే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, అందరికి ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి. సో చూద్దాం అసలు జనం ఎక్కువ ఉంటారా ఉండరా, అసలు ఆ టెంపుల్ వాతావరణం ఎలా ఉంది అసలు ఈరోజు అని చెప్పి. ఇప్పుడే టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. పాపమండి ఈ టాప్ బెన్ పట్టుకొని అంకులని ఇస్తుంది. ఇది కంపల్సరీ చెప్పాలి. పాపం హాఫ్ బెన్ పిలిచి మరీ సారీ చెప్తుంది. తర్వాత భయం ఇంకెంతసేపు ఉంది అని అడిగితే నాకు తెలుగు రాదన్నాడు. పాపం పిలిచి మరీ సారీ చెప్పింది తెలుగులో. భలే ఉన్నాం తెలుసా, ముగ్గురు 3 ఇడియట్స్ లాగా. లోపలికి వచ్చి మేము అసలు ఇది కాదనుకున్నాము, కానీ ఎదురుగుంటా ఇక్కడ మోక్ష ద్వారం ఉంది. ఇక్కడ వాచ్మెన్ అడిగితే చెప్పారు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ షెడ్ దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్ళాలని. నేను రీల్స్లో చూసింది ఇక్కడే ఆయన చెప్పింది. ఇంకోండి టెంపుల్. సో ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేశాక లోపల కూడా చూపిస్తాను. చైతు శ్మశాన వాటికలో ఉంది చైతు గుడి. అండ్ దట్టు ఇక్కడ నేను నీతో ఏం చెప్పాను, 100 మంది జనం ఉంటారని చెప్పాను. విచిత్రం ఏంటంటే గుడి కూడా ఓపెన్ చేయలేదు, మనమే వచ్చాం ఫస్ట్. సో ఇదిగోండి ఈ సైడ్ అంతా శ్మశాన వాటిక అండ్ ఈ వాటిక పక్కనే గుడి. సో ఏదైతే అక్కడ బ్లాక్ గ్లాసెస్ కనిపిస్తున్నాయో సో అక్కడ సిఎన్జి గ్యాస్తో కాలుస్తారంట శవాల్ని. సో మాకు అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ఏంటి అని అనుకున్నాను, బట్ నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇక్కడే లైక్ శవాల్ని కాల్చే ప్లేస్ ఇదని. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చింది ఇక్కడ అరౌండ్ 9 o'clock వచ్చాం, కానీ ఇక్కడ గుడి ఓపెన్ చేసింది మాత్రం 10 o'clockకి. అండ్ 10కి వచ్చినా సరే మాకు మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి 11 అలా అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇంకో విషయం, ఇక్కడికి స్టార్టింగ్ వచ్చినప్పుడు మొత్తం ఈ చుట్టూ పరిసరాలు అన్నీ చూసినప్పటికీ కొంచెం భయం వేసింది, చాలా భయం వేసింది. అండ్ ఇంకొకటి ఆయన
అసలు ఈరోజు అమావాస్య కదా అని చెప్పి దాని స్టోరీ చెప్తున్నప్పుడు ఇంకా భయం వేసింది. ఎందుకంటే ఈరోజు కటిక అమావాస్య, రెండో అమావాస్య, దుష్ట శక్తులు బాగా బలంగా ఉంటాయి, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు చాలా భయం వేస్తుంది. కానీ వన్స్ ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేసి హారతి ఇచ్చినప్పుడు అసలు కన్నీళ్ళు ఆగలేదు. అసలు చాలా మంచిగా అనిపించింది. వన్స్ ఆ పూజ అయిన తర్వాత నుంచి మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. భయపడ్డ ప్లేస్లోనే చాలా ప్రశాంతంగా కూర్చున్నాను. సో మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి. నాకైతే టెంపుల్ బాగా నచ్చింది. ఏంటంటే లైక్ నెగిటివ్ ఎనర్జీ పోయిందా అని అంటే నాకు తెలియదు అదంతా, బట్ చాలా ప్రశాంతంగా అయితే ఉంది. అండ్ చుట్టూరు కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంది, ఎందుకంటే గ్రేవ్యార్డ్ కాబట్టి. కానీ అదంతా కాకపోయినా బట్ టెంపుల్ బాగుంది, చుట్టూ పరిసరాలు బాగున్నాయి. బట్ ఈ టెంపుల్ గురించి ఇక్కడున్న వాళ్ళకి తెలియదంట. నాకు కూడా ఏదో రీల్స్లో చూసి వచ్చాను, కానీ నిజంగా అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ మరొక టెంపుల్తో మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.